singles complement is lastly divide by 3 complement. Divide by 3. So divide by 3 complement. So all count and 10 were decade count and 10 were calculated. 10 calculated. Okay, 16 count and 16 minus. Divide by 3 అంటే ఓన్లీ ముక్కనే కౌంట్ చేస్తాం. అక్కడ 3 మల్టిపుల్స్ లో ఎన్నిసార్లు వస్తున్నారని క్యాలిక్యులేట్ చేస్తాం. సో ముక్కని క్యాలిక్యులేట్ అయిన తర్వాత మళ్ళా ఇది హ్యాస్ టు కమ్ టు రీస్టార్ట్ కి వెళ్ళిపోవాలి. దట్ ఇస్ లాజిక్. అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు 0 0 ఇది ఒక స్టేట్ క్లాక్. 0 అంటే సెకండ్ క్లాక్. 0 2 1 0 అంటే థర్డ్ క్లాక్. అంటే మూడు సార్లు అయింది. మళ్ళీ ఇది హ్యాస్ టు స్టార్ట్ విత్ 0 0 మళ్ళీ 0 0 రావాలి, 0 1 రావాలి, ఇలా 1 0 ఇట్లా రావాలి. ఇది లాజిక్. This is what we mean by divide by 3 counter. Once 3 cycles are over, it has to reset to 0 0. That is the logic. In program extra in my చేయాలి. మామూలుగా ఇంకొక కౌంటర్ లాజిక్ ఏం రాసారు విధంగా ఇంటూ ఓకేనా రీసెట్ ఇస్తే ఫస్ట్ ఏం కావాలి ఓకేనా. సో కౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఎన్ని బిట్స్ కావాలి ప్రస్తుతానికి రాసుకున్నాం ఓకేనా. ఎన్సీకు నెక్స్ట్ ఏం రాసుకున్నాం count is equal to count plus addition. Okay, ఇప్పుడు ఎక్స్ట్రా ఏంటి 1 0 కండిషన్ వస్తే వెంటనే ఇట్ హస్ టు 1 0 అయిన తర్వాత ఏం జరగాలి 0 0 గా. సో సేమ్ అలా ఈ ఎన్స్ ఓకేనా కండిషన్ ఇప్పుడు ఓకే count is equal to 2 bits binary 1 0 గా ఉంటే అప్పుడు ఏం జరగాలి ఈజీ కేస్ వస్తే count is equal to మన సేమ్ 2 bit binary 0 0. ఇది ఎవ్రీ క్లాక్ సైకిల్ జరగాలి కాబట్టి ఈ పైన రాసుకోవాలి ఆల్వేస్ ఓకేనా అట్ ద రేట్ ఫాస్ట్ రేట్ ఆఫ్ క్లాక్ అండ్ సో దిస్ ఇస్ ద కోడ్. సో మా ఇందులో మీరు రాసే కౌంటర్ ప్రోగ్రామ్ కి ఎక్స్ట్రాగా ఒక ఇఫ్ కేస్ యాడ్ అయితే దిస్ ఇస్ ఈక్వల్ టు డివైడ్ బై 3 కౌంటర్. So now memory program రాయాలంటే మెమరీస్ ప్రోగ్రామ్ రాయాలంటే ఎలా రాస్తాం ఎలాగో ఎలా రాస్తాం. సో మెమరీస్ మనకున్నది 2 టైప్స్ RAM ROM. సో RAM అంటే ఏంటి డైనమిక్స్. అంటే ఇక్కడ యూజువల్ గా జరిగేది రైట్ ఆపరేషన్ చేయొచ్చు రీడ్ ఆపరేషన్ కూడా చేయొచ్చు. వాట్ ఈస్ రైట్ అంటే డేటా తీసుకెళ్ళి స్టోర్ చేసి పెట్టాలి. అంటే డేటా ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా. సో లైక్ ఎప్పుడు కూడా మనకు లోపల సర్క్యూట్ లో మెమరీలో ఎప్పుడు కూడా ఇలా మ్యాట్రిక్స్ ఫామ్ లో డేటా. సో ఒక డేటా స్టోర్ అవ్వాలి ఇక్కడ. సో దీనికి ఇప్పుడు రోస్ ఉంటాయి 1 2 3 0 స్టార్ట్ అయ్యేది 0 1 2 3 ఇక్కడ 0 1 2 3 4 5 దిస్ ఈజ్ రోస్ ఆర్ దిస్ ఈజ్ కాలమ్ సి. సో ఎప్పుడు కూడా ఎక్కడ మెమరీ స్టోర్ అయిందంటే 0 క్రాస్ 0 అంటే ఈ బ్లాక్ వస్తుంది. ఇక్కడ మన సైజ్ డేటా సైజ్ ఎంత ఉండొచ్చు. ఇప్పుడు ఏంటి మీకు అడ్రస్ సైజ్ వచ్చింది. ఫస్ట్ అడ్రస్ అంటే ఎక్కడ డేటా ఎంటర్ చేయాలన్నది దిస్ ఇస్ కాల్డ్ అడ్రస్. డేటా ఎంటర్ అనేది దీని లోపల. ఇక్కడ 2 థింగ్స్ ఆర్ దేర్. వాట్ ఇస్ దిస్ అడ్రస్ నెక్స్ట్ డేటా. డేటా అంటే లోపల కూర్చు అడ్రస్ అంటే బయట. లైక్ ఇప్పుడు మీకు మీ హౌస్ అడ్రస్ అని అనుకుంటాను. మీ హౌస్ అడ్రస్ ఫ్రమ్ 9.523 సంథింగ్ ఉంటుంది. మీ డోర్ నెంబర్ ఉన్నంత మాత్రం లోపల మనిషి ఉన్నాడని రూల్ ఏం లేదు ఓకేనా. మనిషి అంటే డేటా. సో ఇక్కడ దిస్ ఈజ్ యువర్ డోర్ నెంబర్ ఓకేనా. దిస్ ఈజ్ యువర్ డేటా మే బి డేటా మే నాట్ బి దేర్ ఓకేనా. సో డేటా ఒకసారి ఆల్రెడీ ఇక్కడ లోపలే ఫిక్స్డ్ రాసి పెట్టేసి ఉంటే దాన్ని దట్ ఈస్ కాల్డ్ రామ్ ROM రీడ్ ఓన్లీ మెమరీ. రీడ్ ఓన్లీ మెమరీ అంటే అది ఉన్న చదవడానికి ఉపయోగపడతాం. అంటే ఆల్రెడీ ఎవరు డేటా రాసింటారు కదా. అంటే సమ్ పర్సన్ హ్యాస్ రిటన్ ఇట్ ఆల్రెడీ ఫిక్స్డ్ గా రాసేసాడు. సమ్ ఇక్కడ ABCD అని ఇక్కడ ముందే రాసి పెట్టేశాడు అనుకో ఆల్రెడీ ఈ అడ్రస్ రాసి పెట్టేశాడు అనుకుందాం. సో రైటింగ్ జరిగింది ఆల్రెడీ. రైటింగ్ ఎవరో చేసాడు. మీకున్న ఆప్షన్ ఏంటి ఓన్లీ రీడ్ ఆప్షన్ ఒకటే ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్? సో యూ హ్యావ్ ఓన్లీ రీడ్ ఆప్షన్ ఇన్ రామ్ లో రీడ్ ఆప్షన్ ఒకటే ఉంటుంది.
వేరే ర్యామ్ అంటే ఏంటి? సో రైట్ జరగాలి, రీడ్ జరగాలి. అంటే నువ్వు రాసుకోవచ్చు ఏం కావాలి, మళ్ళీ రాసుకోవచ్చు. మళ్ళా అంటే ఇప్పుడు ఏబిసిడి రాశాను, నాకు మళ్ళీ మార్చాలనుకుంటే ఇక్కడ స్మాల్ ఏగా స్మాల్ బీగా స్మాల్ సీగా కూడా మార్చవచ్చు. అంటే ఓవర్ రైటింగ్ కూడా జరుగుతుంది ఇక్కడ. బట్ రామ్ లో అలా జరగదు మీకు. ఓన్లీ ఎవడో రాసి పెట్టేస్తున్నాడు దాన్ని. సో ఎవడో రాసి పెట్టాడు అంటే ఆల్రెడీ దాన్ని మనం ఏం చేయాలంటే డిక్లరేషన్ లోనే డేటా ఇచ్చేసారు. పారామీటర్స్ లోనే ప్రతి అడ్రస్ లో డేటా పెట్టేస్తుంటారు. ఇప్పుడు ఓవర్ రైటింగ్ వాటి మామూలు మనం అరేలు ఇస్తాం కదా, అట్లా ఏ కామా బి కామా సి కామా ముందే ఇచ్చేస్తుంటాం. దీన్ని రీడ్ చేయగలుగుతాం అర్థం. సో వేరే రామ్ లో అయితే ముందు అడ్రస్ తీసుకొని అక్కడ అడ్రస్ లో డేటా రైట్ చేసి మనం రీడ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు చెప్పండి నాకు రామ్ లో ఏమేమి వేరియబుల్స్ కావాలి? ర్యామ్ లో ఏమేమి వేరియబుల్స్ కావాలి? ఇన్పుట్ వేరియబుల్స్, అవుట్పుట్ వేరియబుల్స్ ఏమేమి కావాలి? ఫస్ట్ నువ్వు రాయాలనుకుంటున్నావా లేదా చెప్పాలి. సో రైట్ చేస్తున్నావా రీడ్ చేస్తున్నావా చెప్పాలి. సో దానికి ఒక వేరియబుల్ కావాలి. సో రైట్ ఎనేబుల్ అని ఇక్కడ పెట్టుకుంటాం. రైట్ ఎనేబుల్ అని ఒక డేటా వేరియబుల్ తీసుకుంటాం. అంటే ఇది 1 ఉంది అనుకో రైట్ చేస్తున్నాడు, 0 ఉంది అనుకో రీడ్ చేస్తున్నాడు. రైట్ ఎనేబుల్ అంటే రైట్ చేయాలి అంటే 1, రైట్ చేయకూడదు అంటే ఆపోజిట్ 0. సో ఇది 1 అంటే రైట్, 0 అంటే రీడ్. నెక్స్ట్ ఏ అడ్రస్ లో డేటా పెట్టాలి? అడ్రస్ ఉంటున్నారు కదా. నెక్స్ట్ ఇన్పుట్ వేరియబుల్ ఏదో అడ్రస్. ఇది క్లియర్, ఇది ఫైన్. నెక్స్ట్ అడ్రస్ అయితే నెక్స్ట్ డేటా డేటా. సో నెక్స్ట్ రైట్ అయినప్పుడు అడ్రస్ ఉండాలి, డేటా ఉండాలి. డేటా సైజ్ ఎంతైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 8 బిట్స్ ఉండొచ్చు. ఓకేనా, 0 to 8 తీసుకోవచ్చు. అడ్రస్ సైజ్ లేదు. క్లియర్ గా ఇక్కడ నాకు 2 బిట్స్ చాలు, అడ్రస్ 3 బిట్స్ చాలు. అంటే ఇల్లు తక్కువ ఉన్నాయి, మనుషుల లోపల ఎంతైనా ఉండొచ్చు కదా. ఒక ఇంట్లో ఎంతమంది ఉన్నా రూల్ ఏం లేదు కదా. సో డేటా లోపల ఉన్న సైజ్ ఎంతైనా ఉండొచ్చు. సో డేటా సైజ్ సపరేట్గా తీసుకోవాలి, అడ్రస్ సైజ్ సపరేట్గా తీసుకోవాలి. ఇప్పుడు ఓవరాల్ గా ఇప్పుడు డేటా కూర్చోబెడుతున్నావు నువ్వు. ఫర్ ఎగ్జాంపుల్ మెమరీలో పెట్టుకొని దీంట్లో అడ్రస్ మెన్షన్ చేసి డేటా ఇన్పుట్ చేసుకోవాలి. మెమరీలో అడ్రస్ అంటే ఇప్పుడు ఈ డేటా పెట్టాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెమరీ, ఇది మొత్తం కలిసి నాకు మెమరీలో ఏమున్నాయి? మొత్తం అడ్రస్ ఉన్నాయి, డేటా ఉన్నాయి. సో మెమరీలో అడ్రస్ 0,0లో నేను డేటా వచ్చి 8 బిట్స్ ఇలా ఇస్తున్నాను. 8 బిట్స్ 0,0,0,0,0 ఇలా ఇస్తున్నాను. ఓకేనా, ఇలా 8 బిట్స్ రాస్తాను. బిట్స్ ఇప్పుడు 8 కదా, 8 అంటే ఎక్కువ రాయాలి కదా. అందుకని నేను 8 బిట్స్ నేను ఏం చేస్తాను అంటే హెక్సాలో రాసుకుంటాను. హెక్సాలో అంటే 4 కలిపి ఒక 2 రాసుకుంటాను. ఎందుకు రాసుకోవాల్సి వస్తుంది? ఇక్కడ ఏ బి అని రాసుకోవచ్చు. హెక్సా ఇక్కడ మార్చాలి, హెక్స్ అని మార్చాలి, బి అని దాన్ని మార్చాలి. ఇలా నేను చేసుకోవచ్చు. ఇది క్లియర్. ఫస్ట్ ఇది కాన్సెప్ట్ రాసుకోండి ఏమేమి ఉండాలి. ఇక్కడ ఏముండాలి? ఆల్రెడీ రామ్ లో ఏముండాలి? రైట్ అయినప్పుడు ఇవన్నీ ఏం అవసరం లేదు. జస్ట్ రీడ్ అవుట్ చేసి చాలు. ఒకే ఒక పాయింట్ రాస్తే అయిపోతుంది. అంటే ఆల్రెడీ ప్రీవియస్ డేటా ఇచ్చారు, దాన్ని రీడ్ చేశారు. ఇంకేం అవసరం. ఈ కాన్సెప్ట్ రాసుకోండి. సో ర్యామ్ లో క్లాక్ ఉండాల్సింది కంపల్సరీ. ఎందుకంటే డేటా లోపల మెమరీ డివైస్ ఆల్ మెమరీ బ్లాక్స్ లో క్లాక్ ఉంటుంది. బికాస్ వితౌట్ క్లాక్ ఇట్స్ నాట్ ఏ మెమరీ. ఫస్ట్ గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఒక కెపాసిటీ ఒక సీట్ లో ఒకడు వెళ్ళి కూర్చునేసాడు, వాడు కదలకపోతే మూమెంట్ ఉండదు, డేటా వెళ్ళినట్టు కాదు. సో ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు, 4:30 అయిందంటే క్లాస్ టైం అయిపోతే మీరు వెళ్ళాలని తెలుస్తుంది. సో టైం ఈస్ దేర్, దట్ ఈస్ కాల్డ్ మెమరీ. టైం ఉండాలంటే క్లాక్ ఉండాల్సిందే కదా. మీ మెమరీలో బ్రెయిన్ లో డేటా స్టోర్ అయిందంటే ఆ డేటా కొన్ని రోజులు రిట్రైవ్ అవుతుంది కదా, మీ మెమరీ ఉన్నట్టు తెలుస్తుంది. రిట్రైవ్ అవ్వకుండా ఆడే ఉండిపోతే అది మెమరీ కూడా కాదు. సో ఇట్ మీన్స్ దట్ క్లాక్ ఈస్ దేర్, ఆబ్వియస్లీ క్లాక్. నెక్స్ట్ ఒక ఇన్పుట్ ఎక్స్ట్రాగా రైటింగ్ ఎనేబుల్ అని పెట్టుకుంటాం. రైట్ జరగాల, రీడ్ జరగాల అని ఉద్దేశం. నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ ఒక సైజ్ పెట్టుకుంటాం, 4 బిట్స్ సైజ్ తీసుకుంటాం. నెక్స్ట్ డేటా ఇన్పుట్ కి 8 బిట్స్ ఒకటి తీసుకుంటాం. అంటే ఆ డేటాని బయట రీడ్ చదవాలనుకో డేటాని కదా బయటకు రావాలి. అందుకే అదే సైజ్ మనం డేటా అవుట్పుట్ తీసుకుంటాం. ఓవరాల్ మొత్తం బిట్లు ఎన్ని ఉన్నాయి మెమరీ సైజ్ అంటే మీకు. ఓకేనా, సో 16 బిట్ సైజ్ తో 8 ఉన్నాయి. సారీ 8 బిట్ సైజ్ తో 16 ఉన్నాయి. ఇలా చూసుకో. ఎందుకంటే సైజ్ అంటే బ్యాక్ సైడ్, అదే అంటే ఇప్పుడు ముందు ఉన్నట్టు. అదే ఇది లావు బిట్ అంటే వాడు డేటా సైజ్ ఎంత అనేది ఈ పక్కన చెప్పేది.
దిస్ వాట్ ఆల్రెడీ మనం ఫాలో అయ్యాం. అడ్రస్ అయితే 4 బిట్స్. సో మెమరీ ఎంత సైజ్ ఇప్పుడు ఈచ్ మెమరీ 8 బిట్స్. ఎందుకంటే డేటా పడాలంటే 8 బిట్ పడాలి కదా, 8 బిట్ తీసుకున్నాం. ఇలాంటి మెమరీస్ ఎన్ని ఉన్నాయి? 16 ఉన్నాయి. ప్రస్తుతానికి 16 బిట్ మెమరీ అన్నట్టు మీరు చదవాలంటే 16 బిట్ మెమరీ. ఓకే, ఈచ్ ఆఫ్ సైజ్ ఆ సైజ్ చెప్పాలంటే మీరు 16 into 8 చెప్పుకోవాలి. రూమ్ లో ఒక 8 రూమ్లు ఉన్నాయంటే 16 రూమ్లు ఉన్నాయి. ఒక్కొక్క రూమ్ లో 8 మంది పడతారు, 8 మంది పడతారు. సో టోటల్ గా ఎంత మంది ఉన్నారు అంటే 16 into ఒక రూమ్ into 8 చేసుకుంటే మీకు వచ్చేస్తుంది 144. అర్థమైందా? అంతేనా మ్యాథమెటిక్స్? ఇల్లు ఒక్కొక్క ఇల్లు 16 ఇల్లు ఉన్నాయి. ఒక ఇంట్లో 8 మంది ఉన్నారు. సో టోటల్ ఎంత మంది అన్నట్టు? 16 వేస్తారు అంతే కదా. సో సెల్ ప్రోగ్రామింగ్ ఆల్వేస్ అట్ రేట్ ఆఫ్ పాసిబిలిటీ ఆఫ్ టాప్ రన్ అవుతుంది. ప్రోగ్రామింగ్ రైట్ చేయాలనుకుంటున్నారా లేదా? సో వెన్ యూ గో ఫర్ రైట్ ఎనేబుల్ అయితే ఇక్కడ డేటా ఇన్పుట్ రైట్ అంటే రాస్తున్నాం. సో డేటా ఇన్పుట్ ఏంటి? మెమరీలో అడ్రస్ కూర్చునేసి అడ్రస్ మీ అడ్రస్ పెడితే అడ్రస్ కూర్చుంటాడు. ఓకే, ఎల్స్ ఒకవేళ ఇది రైట్ ద్వారా రీడ్ చేయాలనుకుంటున్నాం. రీడ్ చేయాలంటే ఏం చేయాలి? మనము అవుట్ రావాలి. రీడ్ అంటే మనం బయటికి అవుతాం, రైట్ అంటే లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఎల్స్ ఉండాలి. ఎల్స్ డేటా అవుట్ వచ్చి మెమరీ అడ్రస్ ఏ డేటా ఉందో ఆ డేటా బయటికి. ఓకే, కరెక్షన్ చేసుకో. ఇది మోడల్ ఓకే రాస్తారా? సో ఆమ్ ప్రోగ్రామ్ లో సో అడ్రస్ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ లోపల డేటా ఉంది, సేమ్ దానికి ఒక అడ్రస్ ఉండే కంపల్సరీ అడ్రస్ ఉండాలి. ఈ డేటా ఇన్ అనే ఉండదు, డేటా అవుట్ అనే ఉండదు. సో ఇక్కడ మెమరీ సైజ్ ని 8 బిట్ లో 8 ఉన్నాయని రాసుకున్నాం. సో ఆల్రెడీ డేటా ముందే లోపల ఉండాలి కాబట్టి మనం ముందే రాసి పెట్టేస్తాం. సో 8 బిట్ హెక్సాల్ రాసి పెట్టారు అంటే ఇక్కడ 0 లేకపోతే మీరు బయట పెట్టుకొని 8 0 రాసుకోవచ్చు. ఇట్లా హెక్సాల్ 8 దినాలు మొత్తానికి 8 ఉన్నాయి. సో జస్ట్ ప్రోగ్రామ్ ఏంటి? ఇంకా ఎనీ ఇన్పుట్ చేంజ్ అంటే క్లాక్ కూడా అవసరం లేదు. సో ఎందుకంటే డైరెక్ట్ రీడ్ చేయాలి, ఆర్డర్ ఫిక్సింగ్ మార్పులేదు, ఫిక్స్ అయిపోయింటారు. సో జస్ట్ ఆ అడ్రస్ లో ఉన్న రాంగ్ లో ఉన్న అడ్రస్ లో డేటా అవుట్పుట్ తీసుకుంటే సరిపోతుంది. చిన్న ప్రోగ్రామ్. సో అవుట్ లో ఆల్రెడీ ఉన్న డేటా రీడ్ చేయాలి ఇక్కడ, ఇంకేం అవసరం. దట్ ఇస్ కాల్డ్ రీడ్ ఓన్లీ మెమరీ. ర్యామ్ అంటే బోత్ రైట్ ఆప్షన్ ఉండాలి, రీడ్ ఆప్షన్ ఉండాలి. అందుకనే ఇఫ్ కండిషన్ పెట్టుకున్నాం, రైట్ ఉన్నప్పుడు ఇఫ్, రీడ్ జరిగినప్పుడు ఎల్స్ కండిషన్ రాస్తాం. ఓకే.